శరీర ఆకృతిని పట్టించుకుంటున్నారా? తీరైన శరీరాకృతి ఆత్మవిశ్వాసానికే కాదు, శరీర పటుత్వానికి నిదర్శనం. ఇది కండరాల మీద ఒత్తిడి తగ్గించి మరింత తేలిగ్గా చురుకుగా కదలడానికి తోడ్పడుతుంది. అదే మెడ, వెన్ను అదే పనిగా ముందుకు వంగిపోయినట్లయితే శరీర భంగిమ దెబ్బతిని రకరకాల సమస్యలు తలెత్తుతాయి. కంటి భాగంలో నొప్పి, వీపు బిగుసుకుపోవడం, వెన్నెముక బలహీనపడటం, వెన్నునొప్పి వంటి ఇబ్బందులు మొదలవుతాయి. వీటిని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తే క్రమంగా వెన్నెముక పూసలు దెబ్బతినవచ్చు. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కూర్చున్నప్పుడు భుజాలు మన తుంటికి సమాంతరంగా ఉండేలా టేబుల్ దగ్గరకు జరపడానికి వీలుగల కుర్చీని ఎంచుకోవాలి. కీబోర్డు మీద చేతులను పెట్టినప్పుడు మోచేయి 90 డిగ్రీలు కోణంలో వంగి ఉండేలా, భుజాలు వదులుగా ఉండేలా చూసుకోవాలి. వీపు భాగాన నడుముకు కాస్త పైన వెన్నెముకకు దన్నుగా ఉండే ఏర్పాటు చేసుకోవాలి. మోకాలను 90 డిగ్రీల కోణంలో వంచి పాదాలు పూర్తిగా నేలకు లేదా ఫుట్ రెస్టుకు ఆనించాలి. మానిటర్ పైభాగం కళ్ళ ఎత్తుకు సమానంగా ఉండాలి. కావాలంటే మానిటర్ కింద పుస్తకాలు పెట్టి ఎత్తు సరిచేసుకోవచ్చు. ఇది మెడకు మేలు చేస్తుంది. కారు నడిపేటప్పుడు మడమలు కదలికల ద్వారానే యాక్సిలేటర్, బ్రేకు తొక్కడానికి వీలుండేలా డ్రైవింగ్ సీట్ను అమర్చుకోవాలి. తుంటి కీళ్లకు భుజాలు సమాంతరంగా ఉండేలా కూర్చోవాలి. చేతులను కొద్దిగా వంచాలి. తల వెనుక భాగం హెడ్ రెస్ట్కు మధ్యలో ఆనించి ఉంచాలి. కారుకు 4 మీటర్ల ముందున్న రోడ్డు స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి. ఇది ప్రమాదాల బారిన పడకుండా కాపాడమే కాదు, మెడ మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ప్రతి 2 గంటలకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలి. కాలి కండరాలు సాగేలా 4 అడుగులు వేయాలి. వెల్లికిలా పక్కలకు తిరిగి పడుకున్నప్పుడు వెన్నెముక సహజ ఆకారం దెబ్బతినకుండా చూసుకోవడం ముఖ్యం. వెల్లికిలా పడుకున్న పక్కల తిరిగి పడుకున్న భుజాలను దిండు మీద పెట్టకూడదు. తలకు సరిగ్గా దన్నుగా నిలిచే దిండ్లను ఎంచుకోవాలి. నిల్చున్నప్పుడు కూడా ముందుకు వంగిపోయి నిలబడిన ఎత్తు మడాల చెప్పులు ధరించిన పాదాల దగ్గర నుంచి వెన్నెముక వరకు అన్ని ఒత్తిడికి గురవుతాయి. మడాలు ఎత్తుగా లేని చెప్పులే వేసుకోవడం ద్వారా శరీరం తిన్నగా ఉండేలా చూసుకోవచ్చు. అయితే ఒకే విధానంతో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి అరగంటకోసారి లేచి కొద్ది నిమిషాల సేపు అటు ఇటు నడవాలి. దీంతో వెన్నెముకకు రక్తం ద్రవాలు బాగా అందుతాయట. ఇవన్నీ కూడా మనం వేటూ న్యూస్ నుంచి తీసుకునేవి ఫ్రెండ్స్.